హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము మిక్స్డ్ వెజ్ పొరియలు చేసుకుందాం. మిక్స్డ్ వెజ్ అంటే మీకు కావాల్సిన వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బీట్రూట్, బీన్స్ వేసాను. సింపుల్ వేనే కానీ హెల్తీగా ఉంటుంది, టేస్టీగా చేసుకుంటాం. చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. ఫంక్షన్స్లో అయినా పార్టీస్లో అయినా కూడా పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఎందుకంటే ఆ లుక్ కూడా బాగా రిచ్ లుక్గా ఉంది. ఓకేనా, రెసిపీలో కలుగుతాం. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది దీనికి. దాంట్లో కొంచెము ఆవాలు అంటే ఎండుమిర్చి, కరివేపాకు అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ వేసాను. దీంట్లోకి జీలకర్ర వేయక్కర్లేదు, పచ్చిమిర్చి వేయక్కర్లేదు. 1/2 కేజీ బీట్రూట్, 1/2 కేజీ క్యారెట్, 1/4 కేజీ బీన్స్ వేసా. అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. అవి ఏంటంటే కందిపప్పు 1 గ్లాసు 1 గంట ముందు నానబెట్టాను. ఇవన్నీ పచ్చివే వేసేసుకోవచ్చు, ఏం అవసరం లేదు ముందు బాయిల్ చేయటము. ఇది ఇంకొక ఫ్లేవర్ బాగుంటుంది. ఆ మూత పెట్టిన దానికి ఆ కందిపప్పులో నుంచి వచ్చిన వాటర్కి అన్నీ ఉడికిపోతాయి. ఓకేనా, దానిలో కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే కూడా ఇంకా మగ్గుతాయి. ఆ టైం కల్లా మొత్తం ఉడికిపోతుంది, మనం ఏం చేయవసరం లేదు, కొంచెం తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మసాలా కోసం ఏంటంటే కొన్ని పచ్చిమిర్చి, కొంచెము పచ్చి కొబ్బరి వేసాను, అల్లం కూడా వేసాను, జీలకర్ర 1 స్పూన్ వేసాను. ఇవన్నీ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని, అది మనకి పప్పు కానీ ముక్కలు కానీ టచ్ చేస్తే తెలుస్తుంది ఉడికిందో లేదో. అంతే, ఆ మసాలానే ఈ కూరకి సీక్రెట్. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, అంతే. ఇందులో ఎక్కువ కొత్తిమీర పడుతుంది, కొంచెం చూసుకుంటూ వేసుకుంటే మీకు ఎప్పుడు కావాలంటే అక్కడ ఆపేసేస్తే సరిపోతుంది. ఓకేనా, చాలా బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. ఓకేనా, ఎంజాయ్ చేయొచ్చు. బాయ్.